హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి ఎంతో తేలికగా చేసుకోగలిగే 5 రకాల ప్రసాదాలు చూపిస్తున్నాను. ప్రసాదాలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా మనిషికో తీరులో ఆందోళన. అందుకే నేను సింపుల్గా తక్కువ టైంలో ఈ 5 రకాల ప్రసాదాలు ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చెప్తున్నాను. నన్ను నా ప్రసాదాలు ఫాలో అయితే తేలికగా ఈ 5 రకాల ప్రసాదాలు చేసుకుంటారు. పండుగ అంటేనే మనకు హడావిడి ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా ఈజీగా ఈ ప్రసాదాలు ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రసాదాలను మనము ఒక్కసారి రైస్ చేసి పెట్టుకుంటే ఈ 5 రకాల ప్రసాదాలు తొందరగా చేసుకోవచ్చు. నేను ఈ ప్రసాదాల కోసం ఒక గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను. రైస్ 3 సార్లు బాగా కడిగి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ని కలిపి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. అలాగే నేను ఒక అరకప్పు పెసరపప్పు తీసుకొని ఇంకో బౌల్లో బాగా కడిగి గ్యాస్ మీద ఇంకో సైడ్ బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని కట్టేసి పెసరపప్పు కూడా బాయిల్ అయిందేమో చెక్ చేసి ఒక బౌల్లో వాటర్ని లేకుండా వడకట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చేసిన రైస్లో కొంచెం లెమన్ రైస్కి పక్కన చల్లార్చుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని ఉంచి పాలు పోసి ఒక పొంగు వచ్చేదాకా బాగా కాచండి. ఆ తరువాత ఇక్కడ మనం చేసి ఉంచుకున్న రైస్ని కొంచెం ఇక్కడ పాలల్లో యాడ్ చేయండి. గుర్తుంచుకోండి, ఇక్కడ నేను బెల్లం పొంగలి, చక్కెర పొంగలి 2 ప్రసాదాలకు రైస్ని యాడ్ చేస్తున్నాను. రైస్ కొంచెం సేపు పాలల్లో ఉడికించిన తరువాత మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేయండి. ఒక 5 నిమిషాల తరువాత యాలకులు దంచి ఆ పౌడర్ని కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా కాసేపు పాలల్లో ఇది అంతా ఉడికిన తరువాత నేను కొంచెం సపరేట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బెల్లం పొంగలి కోసం. ఇప్పుడు ఈ రైస్లో రుచికి సరిపడా చక్కెరని యాడ్ చేసి బాగా మీడియం ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడికించండి. ఇప్పుడు ఇంకో కడాయిలో బెల్లం పొంగలి కోసం తీసుకున్న రైస్ని వేసి బెల్లంని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా ఉడికించండి. ఇక్కడ చక్కెర పొంగలి, బెల్లం పొంగలి రెడీ అయ్యాయి. వాటిని బౌల్స్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ పైన ఇంకో కడాయిని ఉంచి నెయ్యి వేసి కరిగించిన తరువాత మిరియాలు, జీలకర్ర వేసి బాగా వేయించండి. ఆ తర్వాత రైస్ని వేసి బాగా కలపండి. కాసేపటి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును ఇక్కడ వేసి బాగా కలపండి. ఇప్పుడు నేను ఇక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగల్ చేస్తున్నాను. అందుకోసం నేను ఇక్కడ కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను.
నేను ఇక్కడ కరివేపాకు మర్చిపోయాను కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మీరు జీలకర్ర మిరియాలు వేసిన తర్వాత యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి, ఎందుకంటే మనం రైస్ ఉడికించుకున్నప్పుడు సాల్ట్ని యాడ్ చేయలేదు. ఇక్కడ మనకి కట్టె పొంగల్ రెడీ అయింది. దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ గ్యాస్ మీద కడాయిని ఉంచి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ని వేసి వేయించండి. చక్కెర పొంగలి బెల్లం పొంగలిలో ఈ మిశ్రమాన్ని వేసుకోండి. నెక్స్ట్ మనము దద్దోజనం రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో రైస్ని తీసుకొని ఉంచి కొంచెం పాలు పెరుగు వేసి బాగా కలుపుకోండి. నెక్స్ట్ కడాయిలో కొంచెం నెయ్యి వేసి పోపు దినుసులు వేసి వేయించండి. కొంచెం జీడిపప్పు కూడా వేసి వేయించుకోండి. దీనిని మనం కలిపి ఉంచుకున్న రైస్లో వేసి కలుపుకోండి. ఇక్కడితో మనకు దద్దోజనం కూడా రెడీ అయింది. నెక్స్ట్ మనం లెమన్ రైస్ కోసం పోపు తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిని గ్యాస్ పై ఉంచి పోపు దినుసులు వేసి తో పాటు పచ్చిమిర్చి, కొంచెం పల్లీలు, జీడిపప్పు వేసి వేయించి నిమ్మరసంని కూడా యాడ్ చేసి గ్రేవీని ప్రిపేర్ చేసుకొని మనం చల్లార్చుంచుకున్న రైస్లో వేసి కలుపుకోండి. ఇక్కడితో నేను మీకు చూపించాలనుకున్న 5 ప్రసాదాలు తయారయ్యాయి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ ప్రసాదాలు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.